పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజలు సాదర స్వాగతం పలుకుతున్నారు. మా వాళ్ళు ప్రభుత్వం వైఫల్యాల గురించి వెళ్ళి ఇతర విషయాల గురించి వివరించడానికి వెళ్తే ప్రజలే ముందు మా వాళ్ళకి వివరిస్తున్నారు. మాకు అర్థమైంది సార్, అప్పుడే మాకు అర్థమైంది, 4 నెలలను అర్థమైపోయింది. మేము అప్పుడే రెడీ అయి ఉన్నాం. కేసీఆర్ గారు ఎమ్మటి పోవాలి, కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాలి, కారుగుర్తుకు ఓటేయాలని చెప్పి మేము రెడీగా ఉన్నాం. ఏం ఇబ్బంది లేదు సార్, తప్పకుండా ఈసారి కేసీఆర్కి మెజార్టీ ఇస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు, వీరు వారు అనకుండా ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్తున్నారు. యువకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, పెన్షన్దారులు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయిన అన్ని వర్గాల ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపే చూస్తున్నారు, కేసీఆర్ వైపే చూస్తున్నారు. కేసీఆర్ ఇచ్చిన మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు, కేసీఆర్ ఇచ్చిన కరెంట్ ఇవ్వలేకపోతున్నారు, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు ఇవ్వలేదు, కళ్యాణ లక్ష్మి పత్రాలు లేదు, కేసీఆర్కి ఇట్లా ఆపరేషన్లు, ప్రతిదీ కూడా. చివరికి యూనివర్సిటీ హాస్టళ్లలో మంచినీళ్ళు ఇచ్చే దిక్కులేక తాళాలు పెట్టే పరిస్థితికి వచ్చిండ్రు. దానికి ఇంకా అబద్ధాలు, మార్ఫింగ్లు, దొంగ వేషాలు ఇచ్చి తప్పించుకోవడానికి చూస్తున్నారు. అన్ని విషయాలు కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి పాపం, రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే జాలేసే పరిస్థితి వచ్చింది. 4 నెలల్లోనే గింత ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి ఉండుండడు ఈ దేశంలో ఎక్కడికి కూడా. అధికారం అంటే ఏందో అనుకుని ఎగిరెగిరి పడ్డాడు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడకూడని భాష, ఉపయోగించకూడని భాష ఉపయోగించి, ఒక మాజీ ముఖ్యమంత్రి, దానికి మించి తెలంగాణ సాధకుడైన కేసీఆర్ గారి పైన ఆయన ఉపయోగించిన భాష ఇవాళ ప్రజల్లో చీత్కారానికి గురైంది. కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ 10% పైగా పడిపోయింది. శాసనసభ ఎన్నికలకి ఇప్పటికీ ఇంకా రోజుకు 1% పడిపోతుంది. పైనుంచి మందలింపులు వచ్చినాయన్న దాంతోనో, ప్రజల నుంచి ఈసడింపులు వస్తున్నాయన్న భయంతోనో నిర్ణయాలు మార్చుకున్నట్టు కనపడ్డా, మళ్ళీ ఇవాళ ఒక అబద్ధాన్ని స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో చెప్పాడు. రేవంత్ రెడ్డి, నువ్వు 65 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినా అని చెప్పినావు. ఒక్కరికి నువ్వు రైతు భరోసా ఇచ్చినా నేను ముక్కునేలకు రాస్తా, నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు ఒక్కరికి ఇచ్చిన రైతు భరోసా ఇప్పటివరకు నువ్వు కొనసాగించింది రైతు బంధు మాత్రమే. కేసీఆర్ గారు పెట్టిన రైతు బంధు మాత్రమే నువ్వు కొనసాగించినావు. అది కూడా కేసీఆర్ గారు ఆనాడే 7,500 కోట్లు సిద్ధం చేస్తే రైతాంగానికి ఇవ్వకుండా అడ్డుపడి వచ్చిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా నీ కాంట్రాక్టర్లు పంచుకొని 5 నెలలు సతాయించి ఇప్పటికేదో 65 లక్షల మందికి ఇచ్చిన, ఇంకేదో డేట్ పెట్టి ఈ లోపల మొత్తం 100% మందికి ఇచ్చి ముక్కు నెలకు రాయాలి. నువ్వు తప్పు చేసినందుకు 5 నెలలు తెలంగాణ రైతాంగాన్ని కనీసం కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినందుకు, రైతాంగాన్ని అప్పుల పాలు చేసినందుకు, అధిక వడ్డీలో తెచ్చుకొని అప్పులు తీసుకునే పరిస్థితులకు వచ్చినందుకు రైతులు నువ్వు ముక్కు నేలకు రాసి ఇవ్వాలి. ఏదో గొప్పగా నేను ఇచ్చినా అని చెప్పేసి మాట్లాడుతున్నావు, పోజులు కొడుతున్నావు, ఇస్తా అని చెప్పి. ఇవి ఇచ్చేదేంది? రైతుల హక్కు అది. నువ్వేదో పెద్ద దానం ఇచ్చినట్టు కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నావు. సిగ్గుండాలి కొంచెమన్నా మాట్లాడడానికి, అబద్ధానికి కూడా హద్దు ఉండాలి. రైతు భరోసా ప్రారంభించినవా నువ్వు? అనిపిస్తలేదా? సిగ్గులజ్జ అనిపిస్తలేదా ఏమన్నా? నువ్వు కొనసాగించింది రైతు బంధు, కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు. రైతు భరోసాలో నువ్వు ఒక్క రైతుకి ఇచ్చినట్టు చూపించినా నేను మళ్ళీ చెప్తున్నా, ముక్కు నెలకు రాస్తా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు ఇచ్చింది కనుక రైతు భరోసా అయితే. అబద్ధాలకు కూడా హద్దు ఉండాలి. రైతు బంధు ఇస్తా అని మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఇచ్చేదేంది? 9వ తారీఖు నాడు ఇవ్వాలి. నువ్వు డిసెంబర్ 9 నాడు ఇవ్వాలి. 5 నెలలు ఆలస్యం చేసి ఇంకా అది కూడా ఇంకో నెలకి ఇస్తా అని చెప్పి ఏ 9కి ఇవ్వాలి? నువ్వు ఇచ్చి ముక్కు నెలకు రాయి, చెంపలు వేసుకో. మోడీ రైతు చట్టాలు వెనక్కి తీసుకుని ఎట్లా చెంపలు వేసుకున్నాడో నువ్వు కూడా అందరు రైతులకు ఇచ్చి రైతు బంధును పూర్తి చేసి చెంపలు వేసుకో. అట్లయితేనే నీకు పాప పరిహారం అవుతుంది. ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నావు? నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు భరోసా కనుక ఇచ్చి ఉంటే, ఒక్కరికి ఇచ్చినట్టు నిరూపించినా నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా సిద్ధంగా ఉన్నా. నిన్న ఇవాళ నీ మంత్రి చెప్పినాక
బాజాబ్తా నీ వ్యవసాయ శాఖ మంత్రి నాకు రాలేదు రైతు బంధు అని చెప్పిన తర్వాత ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ప్రజల్లో పలసనైనా ఇక తప్పించుకునే అవకాశం లేదని ఇవాళ ఇస్తా అని మాట్లాడుతున్నావు. ఇచ్చి మాట్లాడు. ఏం మాట్లాడిండు నీ మంత్రి? రైతు బంధు రాలేదంటే చెప్తాం కొట్టమన్నాడు. ఇప్పుడు ఆయన నిన్ను కొడతాడో, నిన్ను ఆయన కొడతాడో, నీ వ్యవసాయ శాఖ మేము ఇద్దరు కొడతాడో, మీ ముగ్గురు ఒకనోడు కొట్టకపోతే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం సిద్ధంగా ఉన్నారు. చెప్పులు తీసుకొని తెలంగాణ రైతాంగం సిద్ధంగా ఉన్నారు. రేపు 13వ తారీఖు నాడు బూతులలో చూపిస్తారు చెప్పులు మీకు. ఇంకెందో గొప్ప చేస్తున్నట్టు నువ్వు పోజులు కొట్టి కేసీఆర్ని ఛాలెంజ్ చేస్తున్నావు. సిగ్గుండాలి కొంచెం అన్న. నువ్వు కొనసాగించింది రైతు బంధు.